రీసెంట్గా మార్కెట్లో ఒక టాపిక్ మీద డిస్కషన్ జరుగుతూ ఉంది. అదేంటంటే ఎమ్యూనిటీస్ మీద జిఎస్టీ. ఎస్, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న రెసిడెంట్స్ ఆ గేటెడ్ కమ్యూనిటీకి ఎమ్యూనిటీస్ అంటూ పే చేయాలి. దాన్ని పక్కన పెడితే ఆ ఎమ్యూనిటీస్ మీద కూడా 18% జిఎస్టీ పే చేయాలి. రీసెంట్గా మనం గమనిస్తే గతంలో జిఎస్టీ అమెండ్మెంట్స్ ఏమైనా వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్లో ఎమ్యూనిటీస్ మీద కూడా 18% జిఎస్టీ పెట్టారు. ఒకవేళ మీ ఎమ్యూనిటీస్ 50,000 రూపాయలు ఉంటే దాని మీద 18% అంటే దాదాపు 9,000 రూపాయలు అదనంగా పే చేయాలి. ఇప్పటికే మెయింటెనెన్స్ కాస్ట్ ఇతర వాటి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. ఈ అదనంగా జిఎస్టీ అనేది ఇంకా కొత్త ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తాం. రీసెంట్గా నేను చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవడానికి భయపడతా ఉన్నారు. ఈవెన్ రెంటెడ్ ప్రాపర్టీ తీసుకోవడానికి ఇంకా భయపడతా ఉన్నారు. ఒక కస్టమర్ అయితే చాలా ఓపెన్గా చెప్పారు, సార్ నేను గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కోదలుచుకోలేదు, ఏదైనా స్టాండ్ అలోన్ ప్రాపర్టీ లేదా సెమీ గేటెడ్ కమ్యూనిటీ ఉంటే చెప్పండి, నేను మెయింటెనెన్స్ పే చేయలేను అని చెప్పి ఈరోజు మెయింటెనెన్స్ పక్కన పెడితే జిఎస్టీ అనేది ఇంకా అదనమైన ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఇండియా లాంటి కంట్రీలో గేటెడ్ కమ్యూనిటీ పేరుతో చాలామంది బిల్డర్స్ హోమ్ బయర్స్ని మోసం చేస్తూ ఉన్నారు. అక్కడ ఎటువంటి ఎమ్యూనిటీస్ లేకపోయినా కూడా ఎమ్యూనిటీస్ ఛార్జెస్ చేస్తూ ఉన్నారు. ఎమ్యూనిటీ ఛార్జెస్తో పాటు అదనంగా 18% జిఎస్టీ అనేది ఇంకొంత ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది. ఎమ్యూనిటీస్ జిఎస్టీ సగటు ఇండియన్కి మిడిల్ క్లాస్ పర్సన్కి మరింత బాధ కలిగిస్తాం. చాలామంది అపార్ట్మెంట్లో ఉంటున్నారంటే మిడిల్ క్లాస్ అయ్యి ఉండొచ్చు, అల్ట్రా హెచ్ఎన్ఏ లేదా హెచ్ఎన్ఏ పర్సన్స్ చాలా వరకు ఇండివిజువల్ ప్రాపర్టీస్ లేకపోతే వేరే దగ్గర ఉండొచ్చు. మోరోవర్ ఈవెన్ హెచ్ఎన్ఏ పర్సన్స్ అయినా కూడా, ఈవెన్ హైలీ శాలరీ ఎంప్లాయీస్ అయినా కూడా వాళ్ళు ఇదివరకే ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నారు. ఇల్లు కొనుక్కునేటప్పుడు ట్యాక్సెస్ పే చేస్తూ ఉన్నారు. ఒక ఇల్లు కొనేటప్పుడు, ఒక అపార్ట్మెంట్ కొనేటప్పుడు దాదాపు 30-40% ట్యాక్సెస్కే వెళ్తుందని చెప్పి కొన్ని డేటా పాయింట్స్ మనం చెప్తా ఉన్నాయి. ఈఎంఐస్కి మరోవైపు జిఎస్టీ పేరుతో మళ్ళీ వీటి మీద ఎమ్యూనిటీస్ మీద ఛార్జ్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి చాలామంది వాళ్ళ యొక్క ఆవేదన లేదంటే పాయింట్స్ అయితే చెప్తారు. నేను ఇప్పుడు కాదు చాలాసార్లు ఇదే పాయింట్ మాట్లాడాను. గవర్నమెంట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి, తప్పులేదు. ఒక కంట్రీ రన్ అవ్వాలంటే ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలి. కానీ ఎక్కడ కలెక్ట్ చేస్తూ ఉన్నామో, వాళ్ళకి ఏ విధమైన పెయిన్ క్రియేట్ చేస్తామన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మోరోవర్ అసలు ఎమ్యూనిటీస్కి జిఎస్టీ అంటే ఏంటి నాకు కాదు ఎవరికి కూడా అర్థమవుతలేదు. కొన్ని సర్వీసెస్లో నేను చూస్తూ ఉన్నాను, అసలు జిఎస్టీ లేకపోతే ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎప్పుడు కూడా ఒక బిజినెస్ ఫ్లో ఉండాలి, బిజినెస్ వేలో ఉండాలి, అక్కడ బిజినెస్ జరుగుతూ ఉండాలి. అలా జరుగుతూ ఉంటే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్లో గవర్నమెంట్ పే చేయడం తప్పలేదు. లేదా కొంతమంది కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, అక్కడ కూడా కొంత జిఎస్టీ లేకపోతే ట్యాక్సెస్ ఉండొచ్చు. కానీ అక్కడ మినిమం ఉండాలి కదా. 3%, 5% ఓకే, పర్వాలేదు. 2% ఓకే. మరి 18% అంటే 20% ఆల్మోస్ట్. ఇది ఎంత పెద్ద దోపిడీ, ఇది ఎంత పెద్ద అన్యాయం. ఆల్రెడీ కష్టపడి చాలా ప్రాబ్లం ఫేసెస్ వాళ్ళు అపార్ట్మెంట్ ఏదో కొనుక్కుంటారు. వాళ్ళకన్నా ఇంకా పెద్ద బాధాకరం రెంటల్ ప్రాపర్టీస్ అయితే ఈరోజు రెంటల్స్ ఎక్కడికో వెళ్ళిపోయేవి. వాటితో పాటు ఎమ్యూనిటీస్ అండ్ ఇక్కడ కంప్లీట్గా సెమీ గేటెడ్ కమ్యూనిటీ లేకపోతే నార్మల్ ప్రాపర్టీస్లో ఉండే అవకాశాలు డిఫరెంట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల లేకపోతే లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళకి ఉండట్లేదు. ఒక స్థాయి గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్తే అక్కడ ఇలాంటి దోపిడీ అయితే జరుగుతూ ఉంది. అక్కడ ఎమ్యూనిటీస్ అంటూ ఏమీ ఉండవు, కానీ ఉన్న ఎమ్యూనిటీస్కి ఇలాంటి జిఎస్టీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను, నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, నాకు ఎటువంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు, అది నా ఓన్ అపార్ట్మెంటే. బట్ స్టిల్ నేను సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఎమ్యూనిటీస్ కోసమో లేకపోతే దేనికోసం అని చెప్పి పే చేయాల్సి వస్తుంది. అంటే మన అపార్ట్మెంట్లో మనం ఉన్నా కూడా గవర్నమెంట్కి పేమెంట్ చేయాలి. ప్రాపర్టీ ట్యాక్సెస్ అవన్నీ పక్కన పెట్టండి, ఈ ట్యాక్సెస్ వేరు. అంటే దానికోసం కూడా మనం కష్టపడాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎమ్యూనిటీస్ ఛార్జెస్ మెయింటెనెన్స్ కోసం కూడా మనకు ఇన్కమ్ కావాలి. ఇక్కడ అది ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా చాలా విషయాల్లో కూడా నేను చూస్తూ ఉన్నాను, జిఎస్టీ చాలా దారుణంగా పెట్టారు. 18% జిఎస్టీ అనేది 200% తప్పు. అది 2%, 3%, 5% ఉండాలి తప్ప 18% ఇలాంటి వాటికి ఎమ్యూనిటీస్, సర్వీసెస్. ఇప్పుడు మాకు అడ్వైజరీ ఉంది, అడ్వైజర్లు 18% జిఎస్టీ. ఇటు జిఎస్టీ అటు ట్యాక్సెస్ అన్నీ కూడా మళ్ళీ అప్లికబుల్. అప్పుడు అడ్వైజర్ ఎవరు తీసుకుంటారు? అడ్వైజరీ సర్వీసెస్ ఎవరు తీసుకుంటారు? అంటే గవర్నమెంట్కి అది సంబంధమే లేదు, అది అవసరమే లేదు. ఇక్కడ జిఎస్టీ స్ట్రక్చర్ మంచిదే, జిఎస్టీ వల్ల కొన్ని చేంజెస్ అన్నీ వచ్చాయి, కానీ
ఈ స్లాబ్స్ తర్వాత ఎవరికి ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరిని ఇంక్లూడ్ చేయాలి, ఎవరిని ఎక్స్క్లూడ్ చేయాలి, అది చూసుకోవాలి కదా. అది ఎందుకు చూడట్లేదు? సామాన్యులకి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఎందుకు టార్గెట్ చేశారు? అండ్ ఇవన్నీ ఎలా క్రియేట్ అవుతాయంటే, ఒక మనిషి ఖచ్చితంగా సంపాదించి తీరాల్సిన ఒక సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతా ఉన్నాం. నా అపార్ట్మెంట్ నేను కొనుక్కున్నాను, నేను ఉంటాను అంటే కాదు. మీరు అపార్ట్మెంట్ కొనుక్కున్నా కూడా స్టిల్ మీరు మళ్ళీ సంపాదించాలి. ఎందుకంటే మళ్ళీ ఎమ్యూనిటీస్ కట్టాలి, జిఎస్టీలు కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి. అంటే మీకు మనశ్శాంతే లేదు. మీరు జీవితాంతం సంపాదిస్తూనే ఉండాలి. ఇది ఎంతవరకు అన్యాయం? సో డెఫినెట్లీ ఇలాంటి పాయింట్స్ మీద మాట్లాడాలి, ఇలాంటి పాయింట్స్ గురించి క్వశ్చన్ రైజ్ చేయాలి, అంటే గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే పీపుల్ ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో, నోరు మూసుకుని ఉంటారో, గవర్నమెంట్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతారు. క్వశ్చన్ చేసే రైట్స్ మనకు ఉంది, క్వశ్చన్ చేసే అవసరము మనకే ఉంది. అండ్ రానున్న బడ్జెట్లో అయినా కూడా, లేదా రానున్న కాలంలో కూడా దీని గురించి అందరూ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్యూనిటీస్ మీద లేకపోతే జిఎస్టీస్ మీద చాలా వరకు మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్లో కూడా జిఎస్టీ సంబంధించి, ట్యాక్స్ సంబంధించి చాలా అన్యాయం అయితే జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి డిఫరెంట్ డిబేట్స్, డిస్కషన్ జరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. రిటైల్ ఇన్వెస్టర్స్, మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్ని ట్యాక్సెస్ భారం నుంచి కాపాడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీకు అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. థ్యాంక్ యూ. నేను మీ సత్య సంతోష్, సత్యమేవ జయతే.